నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా ఫెరర్ హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏవైనా సరే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్ పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి, ఈ రాశికి సంబంధించిన వాళ్ళ కోర్ట్ కేసెస్ కానివ్వండి, పోలీస్ కేసులు కానివ్వండి, ఏదైనా సరే ఇంటెన్షనల్గా మిమ్మల్ని కొన్ని కేసెస్లో కానివ్వండి, గొడవల్లో కానివ్వండి, వారు మీరు చెయ్యని తప్పుకి ఎవరైనా మిమ్మల్ని బాధ్యులను చేసి ఇరికిచ్చినట్లయితే కనుక మీరు తప్పు ఏదీ లేకుండా లేదని ప్రూవ్ చేసుకోగలుగుతారు. వాటి నుంచి బయటపడతారు. ఎవరైతే కోర్ట్ కేసెస్ కానివ్వండి, పోలీస్కి సంబంధించిన కేసులో కానివ్వండి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఈ వీక్లో కొంచెం ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారు. అలాగే కొంతమందితో పొలిటికల్ పర్సన్స్తో కానివ్వండి, లేకపోతే పోలీస్ శాఖ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, ఎవరైనా సరే కొంతమంది పొలిటికల్ లీడర్స్తో కానివ్వండి, అంటే మీ స్థాయికి మించిన వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మేబీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, బిజినెస్ పర్సన్సే కావచ్చు, ఎవరైనా కానీ కొంచెం ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ వీక్లో కొన్ని ఈవెంట్స్కి కానివ్వండి, కొన్ని సెలబ్రేషన్స్కి కానివ్వండి మీరు అటెండ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. చెప్పాలంటే కొన్ని హాఫ్ సారీ సెరమనీస్ కానివ్వండి, లేదంటే ఏదన్నా ఎంగేజ్మెంట్ లాంటి వాటికి కానివ్వండి, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానివ్వండి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన సెలబ్రేషన్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా బారసాల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మీ బంధువుల్ని అలాగే మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ వీక్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి టైంని, క్వాలిటీ టైంని వాళ్ళతో కలిసి పంచుకుంటారు. ఇకపోతే కెరియర్కి సంబంధించి ఎవరైతే ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానివ్వండి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, అలాగే వీసాలకి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, ఇలా ప్రతి విషయంలో కూడా చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా ఏదైతే మంచి పొజిషన్కి రీచ్ అవ్వాలి అని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో ఖచ్చితంగా వాటికి సంబంధించి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కెరియర్లో ఇప్పటి వరకు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ, అంటే మీ ఆదాయానికి మించి ఖర్చులు ఎవరికైతే ఉన్నాయో కొన్ని రకాలైనటువంటి ఫినాన్షియల్ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ వీక్ నుంచి కొంచెం ఊరట లభించే, అంటే మీ కొత్త జాబ్కి సంబంధించి లేకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీకి సంబంధించిన విషయాలలో సక్సెస్ ఉండడం వల్ల దాని నుంచి బయటపడ్డాము అనే ఫీలింగ్తో ఆ సెలబ్రేషన్ని కూడా చేసుకోగలుగుతారు. అంటే సెలబ్రేట్ చేసుకుంటారు ఆ సక్సెస్ని. కొన్నిసార్లు పాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేవి కొంచెం డిస్టర్బ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంటెన్షనల్గా పాస్ట్లో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. మీ పాస్ట్ని జస్ట్ కట్ ద కార్డ్స్. పీపుల్స్తో కానివ్వండి, అంటే మనుషులతో కానివ్వండి, ఆ ప్రదేశంతో కానివ్వండి, ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి, దయచేసి వాటి నుంచి బయటికి రావడానికి వాటితో
కార్డ్ కటింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పాస్ట్ని మాత్రం దయచేసి క్యారీ చేయకండి. కొత్తగా ఆలోచించండి. లైఫ్ ఇంకా చాలా ఉంది, అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి గుర్తించండి. కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ నా దగ్గరికి రావాలని కాకుండా పీపుల్ని కలవండి. అవకాశాల కోసం వెయిట్ చేయకుండా అవకాశం క్రియేట్ చేసుకోండి. అలాగే కొన్నిసార్లు దూరంగా ప్రయాణం చేస్తారు. ఎక్కడికైనా తీర్థయాత్రకు కానివ్వండి, ఏదైనా దూర ప్రయాణాలు కానివ్వండి చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే దూర బంధువుల్ని, చుట్టాలని, అలాగే ఎవరైనా ఏదైనా ఈవెంట్స్ పరంగా కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించిన చుట్టాలు ఫారెన్ నుంచి కానివ్వండి, లేకపోతే వేరే స్టేట్ నుంచి కానివ్వండి వచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కలుసుకుంటారు. లేకపోతే ఎవరైనా సెపరేట్ అయిపోయిన లవర్స్ కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, మళ్ళీ ఒకరికొకరిని కలుసుకోవాలి, రీప్యాచ్ అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఎనీవే కొంచెం స్ట్రెస్ని తగ్గించుకోగలిగితే, నెగిటివిటీ అనేది మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవడం, సెల్ఫ్ నెగిటివ్ టాక్ కానివ్వండి, ఏవైనా సరే ఇవి కొంచెం తగ్గించుకున్నట్లయితే కనుక పాజిటివిటీ ఎక్కువ పెంచుకోండి. స్విచ్ వర్డ్స్ కానివ్వండి, మంత్ర చాంటింగ్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, యోగా పోస్చర్స్ రెగ్యులర్గా చేస్తూ ఉండండి. జనరల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీరు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ యోగా పోస్చర్స్ కానివ్వండి, మెడిటేషన్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఆర్ ఎనీ మంత్ర చాంటింగ్స్ కానివ్వండి, అది ఏదైనా సరే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన మంత్ర చాంటింగ్సే చేస్తున్నారా, స్విచ్ వర్డ్స్ చేస్తున్నారా, లేకపోతే మీరు అల్లాని ప్రే చేస్తున్నారా, జీసస్ని ప్రే చేస్తున్నారా అనేది కాదు. జనరల్గా ప్రతి వాడికి ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరిని పూజించినా భక్తితో, శ్రద్ధతో, అలాగే ఇంట్రెస్ట్తో ఏదో చేసామన్నట్టు కాకుండా చేస్తే ఈ పోస్చర్స్ కానివ్వండి, మెడిటేషన్ వల్ల కానివ్వండి, ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే బాడీలో కొన్ని బ్లాక్ అయిపోయిన ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మనం మాట్లాడడం వల్ల, మంత్ర చాంటింగ్ వల్ల, యోగా పోస్చర్స్ వల్ల, మెడిటేషన్లో ఉండడం వల్ల, బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల కానివ్వండి, ఏదైనా సరే మన ఓల్డ్ ఎనర్జీ అంతా కూడా క్లెన్స్ చేసుకుని న్యూ ఎనర్జీ మన బాడీ తీసుకుంటుంది. కాబట్టి మీ లైఫ్లో ఆగిపోయిన పనులు కానివ్వండి, పనులు మంచిగా జరగట్లేదు అనుకోవడం కానివ్వండి, ఫినాన్షియల్గా బాగుండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఇవి చేసి చూడండి. మార్పు అనేది మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ.